హాయ్ అండి. వెల్కమ్ టు బ్యాక్ సిరి ట్రెడిషనల్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి దబ్బకాయ పులిహార. ఇప్పుడు ఫెస్టివల్స్ కట్టా వస్తుంది కదా, ఇది సీజన్ అనమాట దబ్బకాయ. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చా? ముందు దబ్బకాయ అయితే ఇలా 2 ముక్కలు కింద చేసుకుని జ్యూస్ అయితే తీసేసుకోండి, సపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. పల్లీలు వేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. మనం పోపులు అనేవి అయితే సిమ్లో పెట్టుకుని వేపుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే పెసరపప్పు, మినపగుళ్ళు అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాని తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం బాగా ఫ్రై అవుతుంది అనగా 1 స్పూన్ ఆవాల, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సీజన్ కాబట్టి దెబ్బకాయలు అనేవి మనకి బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎలా ఉండాలి ఏంటి అనేది చాలామంది ఆలోచిస్తారు. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలామందికి నచ్చుతుంది. అండ్ ఏమన్నా పూజలకైనా అయినా మనకి ఫాస్ట్గా అయిపోద్ది. కొంచెం బాగా సన్నంగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇందులోని. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోనివ్వండి. తర్వాత ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇంగువ వేసేసుకున్నాక మన అన్నీ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడైతే ఒక బౌల్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే గోరెచ్చుకున్న రైస్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి పసుపు, అదైతే బాగా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. చూసారా, అలా వేసుకుని బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి. మన ఎక్కడ వైట్ది అనేది కనిపించకుండా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న పోపులు అయితే ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావలిస్తే చెప్పండి కమెంట్లోని. అండ్ ఇప్పుడైతే క్యారెట్ తురుము అయితే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అయితే క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది దబ్బకాయ పులిహోరలో. ట్రై చేసి చూడండి. ఇది కూడా మిక్స్ చేసుకున్నాక తర్వాత సాల్ట్ మీకు మీ టేస్ట్నెస్ బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం దబ్బకాయ రసం తీసి పెట్టుకున్నాం కదండి, అదైతే కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి. అండ్ మీ పులుపునెస్ పెట్టండి. చాలా దబ్బకాయ అనేది చాలా పుల్లగా ఉంటుంది. ట్రై చేయండి. మీ పులుపుని బట్టి అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏంటంటే ముద్దగా ఉంటుంది, పొడి పొడిగా ఉండాలి కదా. రైస్ గోరెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే కొంచెం లాస్ట్కి పొడిగా అయిపోద్ది. ఎక్కువ రసం అనేది యాడ్ చేసుకోకండి, కొంచెమే యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ కొత్తిమీర గార్నిష్ చేసేస్తే